అనగనగా ఒక అడవి. ఆ అడవి మధ్యలో అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సులోనే ఒక హంస జీవిస్తూ ఉండేది. అది చాలా అందంగా మరియు చాలా ప్రశాంతంగా ఉండేది. ఆ హంస ఎవ్వరిని ఇబ్బంది పెట్టదు. తన పని తను చేసుకుంటూ ఉండేది. ఆ సరస్సులోనే చాలా చేపలు కూడా ఉండేవి. హంసకి ఆ సరస్సులోనే చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అవే ఈ అల్లరి చేపలు. ఆ అల్లరి చేపలు మాత్రం ఎప్పుడూ అల్లరి చేస్తూ అందరినీ ఇబ్బంది పెట్టి గోల చేసేవి. ఒకరోజు చేపలన్నీ కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయి. మనందరం కలిసి హంసని ఎందుకు ఏడిపించకూడదు? సరదాగా ఉంటుంది కదా. సరే అని అన్ని చేపలు కలిసి చాలా శబ్దం చేస్తూ ఆ హంసని ఇబ్బంది పెట్టసాగాయి. కానీ ఆ హంస మాత్రం వాటి మీద కోప్పడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సడన్గా ఆ సరస్సు దగ్గరికి ఒకరోజు ఒక పులి వచ్చింది. అప్పుడు ఆ పులిని చూసి ఆ అల్లరి చేపలన్నీ భయంతో అమ్మో, పులొచ్చింది. ఈరోజు రవణాకుని చంపేస్తుంది అని చేపలన్నీ భయపడిపోయాయి. ఆ పులి అన్నార్పకుండా హంస వైపే చూస్తుంది. ఆహా, ఈ తెల్లటి హంస చాలా బాగుంది. చాలా బలంగా కూడా ఉంది. ఈ రోజు ఇదే నాకు మంచి విందు. అలా ఆ పులి హంస వైపుగా వెళ్తుంది. కానీ హంస మాత్రం భయపడకుండా ఇలా అంటుంది. ఈ పాపలు తీరదు. ఇంకా ఈ కడుపులో ఆకులలోనే ఉంటుంది. మళ్ళీ మీరు లేకపోవాలి, వేటాడాలి. ఇదంతా మీకు ఇబ్బంది. అందుకని నేను మీ ఆకలి మొత్తం తీరేలా ఒక ఉపాయం చెప్తాను. మీరు ఇలా ఈ సరస్సు దాటి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక పెద్ద జింకలు ఉంటుంది. మీకు ఎంత బాగుందో అంత తిని హాయిగా నిద్రపోవచ్చు. నేను ఈ మాటలు ఎందుకు నమ్మాలి? నేను నిజమే చెప్తున్నాను, నా మాటలు నమ్మండి. అలా హంస మాటలు నమ్మి పులి అడవిలోకి వెళ్ళిపోతుంది. పులి వెళ్ళిపోగానే ఆ అల్లరి చేపలన్నీ హంస దగ్గరకు వస్తాయి. మమ్మల్ని క్షమించు. ఇక నుండి మేము నిన్ను ఇబ్బంది పెట్టము మరియు ఈ సరస్సు ప్రశాంతంగా ఉండేలా చూస్తాము. మనందరం ఈ సరస్సులో ఆనందంగా ఉందాం. అప్పటి నుండి ఆ సరస్సు ప్రశాంతంగా ఆనందంగా మారింది. హంస, అల్లరి చేపలు మరియు ఇతర జంతువులన్నీ ఆ సరస్సులో ఆనందంగా జీవించసాగాయి. Thanks for watching. Please do subscribe.